ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. నాకు జలుబు చేయడం వల్ల వాయిస్ మొత్తం మారిపోయిందండి. 1 వీక్ నుంచి ఇలాగే ఉంది. వీడియోస్ అన్నీ కూడా డిలే అవుతున్నాయి. అందుకోసమనే ఇదే వాయిస్తోనే చెప్తున్నాను. మీరు కొంచెం అర్థం చేసుకుంటారు కదూ. ముందుగా ఈరోజైతే మన కిచెన్లో సగ్గుబియ్యం రొట్టెను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సగ్గుబియ్యం రొట్టె మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. అంతేకాకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తప్పకుండా నేను చేసే ఈ సగ్గుబియ్యం రొట్టెను చట్నీని ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత ఇందులోకి మంచి నీళ్ళను 1 కప్పు పోసి 2 గంటల పాటు ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ లేస్తానే ఇలా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నామంటే 2 అవర్స్లో ఇవి నానిపోతాయి. త్వరగా మనం బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, అవి నానేలోపు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి 1 కప్పు పల్లీలను తీసుకోవాలి. ఏ కప్తో అయితే సగ్గుబియ్యం మనం నానబెట్టుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పల్లీలను తీసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా మనకి నలిపితే పొట్టు పోయేంత వరకు బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ వేరుశనగ విత్తనాలకి సగం దాకా పొట్టును తీసుకోవాలి. పూర్తిగా పొట్టు లేకుండా తీయకండి. సగం మాత్రమే పొట్టును తీసుకొని మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు సగ్గుబియ్యం నానిపోయి ఉంటాయి. చూడండి, 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. సగ్గుబియ్యం బాగా పూర్తిగా నానిపోయాయి కదా. ఇప్పుడు మరొక గిన్నె తీసుకోండి, కాస్త పెద్దగా ఉన్నది. ఇందులోకి ఉడికించిన 2 పెద్ద సైజు ఆలుని తీసుకోండి. మీడియం సైజు అయితే 3 తీసుకోండి. అదే పెద్ద సైజు ఆలునైతే 2 తీసుకోండి. ఇవి కిలోల లెక్కని చెప్పాలంటే 1/4 కిలో అంటే 250 గ్రాములు ఉన్నాయన్నమాట. వీటిని ఉడికించి పొట్టు తీసి ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న ఇందులోకి మనం సగ్గుబియ్యాన్ని కూడా నీళ్లు లేకోకుండా తీసి వేసుకోవాలి. మనం 1 కప్పుకి 1 కప్పు వేసాం కాబట్టి నీళ్ళు ఎక్కువ ఉండవండి. 1 స్పూన్ లేదా 2 స్పూన్లు ఉంటాయి. నీళ్ళు లేకోకుండా వేశాక ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్ని, పచ్చిమిర్చిని, కొత్తిమీరని, అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ వేరుశనగ విత్తనాల పొడిని కూడా వేసేసుకోవాలి. కాస్త ఉన్నించుకున్నాం అనుకోండి, దానితో మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సగం వేరుశనగ విత్తనాల పొడిని ఇందులోకి వేసుకొని సగం అలాగే ఉడనివ్వాలి. ఆ సగాన్ని మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఆ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇలా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ దాకా మనం బొంబాయి రవ్వని వేసుకోవాలి. అంటే మనం నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి, అందులోకి ఆలును కూడా ఉడికించినది వేసుకున్నాం. ఇందులోకి మనం తడి అంటే నీళ్ళు ఎలాంటివి కూడా వేయకోకుండా మనం కలుపుకోవాలి. అవసరమైతే ఇందులోకి బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఒకవేళ మీకు రవ్వ అవసరం లేదు అని అనుకుంటే ఇలా పల్లీల పొడిని వేసుకున్నాం కదా, దాంతోనే కలిపి రొట్టెని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు మనకి రవ్వ అవసరం అవుతుంది అంటే ఒక 2-3 స్పూన్స్ ఎలా రవ్వ అవసరాన్ని బట్టి వేసుకొని ఇది రొట్టెకి అనువుగా కలుపుకోండి. ఇలా మొత్తంగా కూడా బాగా కలిపేసేసుకొని తర్వాత చేతిని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న ఈ చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకోవడం వల్ల మన చేతికి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. తర్వాత చపాతీ ఉండ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్ షేప్లో చేసేసుకొని బటర్ పేపర్ పైన కానీ లేదంటే ఇలాంటి ఓలివ్ పేపర్స్ అని బయట మార్కెట్లో దొరుకుతాయండి, ఆ పేపర్ పైన కానీ మనం ఉండని పెట్టేసి రొట్టెలాగా ఒత్తుకోవాలి. ఎంత వీలైతే అంత పలుచగా ఈ రొట్టెను ఒత్తుకోవచ్చు. ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. రోటీ కర్రతో మాత్రం మనం ఈ రొట్టెను ప్రిపేర్ చేసుకోలేమండి. కేవలం చేత్తో మాత్రమే మనం ఈ రొట్టెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈజీగా ఈ రొట్టెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రొట్టెలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో మనకి వేడిని తగ్గించే గుణం చాలా ఉంటుంది. సగ్గుబియ్యం తరచు తీసుకోవడం వల్ల మన బాడీలో వేడి తగ్గిపోతుంది. వేడి ఎక్కువగా ఉండడం వల్ల చాలా జబ్బులు వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటినీ ఇది మనకి కంట్రోల్లో పెడుతుంది అన్నమాట. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి హెల్దీ రెసిపీ అని చెప్పాలి. ఎందుకంటే సగ్గుబియ్యం రొట్టెలు తిన్న తర్వాత వెంటనే మనకి ఆకలి అవ్వదు. చాలా టైం వరకు కూడా మనకి కడుపులో ఫుల్గా ఉంటుంది. అందువల్ల మనం త్వరగా ఫుడ్ తీసుకోం కాబట్టి వెయిట్ లాస్ కూడా ఈజీగా తగ్గచ్చు. అంతేకాకుండా చాలామందికి బాడీలో వేడి ఎక్కువ అవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేదా యూరిన్లో మంట ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇలా సగ్గుబియ్యాన్ని మనం ఏదో ఒక రూపంలో అంటే సగ్గుబియ్యం గంజి కానీ, సగ్గుబియ్యం పాయసం కానీ, లేదా సగ్గుబియ్యం రొట్టెలు కానీ ఇలా తరచూ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఒత్తిన రొట్టెను పెనం పైన వేసి అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. రొట్టెను కాల్చేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ
బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, త్వరగా రంగు మారుతుంది తప్ప మనకి రొట్టె అనేది బాగా ఫ్రై అవ్వదు. అందుకోసమని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఒక రొట్టె కాల్చేలోపు మరొక రొట్టెను మనం ఒత్తుకోవచ్చు. చూసారా, ఇలా మీరు పెనంలోకి ప్లేట్ పైకి వేసేసుకునైనా టర్న్ చేసుకోవచ్చు, లేదంటే స్పూన్ సహాయంతో అయినా టర్న్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా టర్న్ చేసుకోండి. కాకపోతే ఈ సగ్గుబియ్యం రొట్టె అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇలా ప్లేట్లోకి వేసుకొని టర్న్ చేసుకోవడమే చాలా ఈజీ అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సగ్గుబియ్యం రొట్టెలు రెడీ. ఇదే విధంగా మిగిలిన పిండితో అంతా రొట్టెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. మిగిలిన ఈ వేరుశనగ విత్తనాల పొడిలోకి తగినన్ని పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీరను, రుచికి సరిపడ ఉప్పును, అలాగే ఒక పావు కప్పు దాకా పెరుగును, అవసరమైతే నీళ్లను వేసేసి జారుగా చట్నీలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉందండి. ఈ రొట్టెలకే కాదు, ఎలాంటి రొట్టెల్లోకైనా లేదా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి పెరుగుని వేసి చట్నీని గ్రైండ్ చేసి తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ 2 రెసిపీలని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.